హలో అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకోబోయేది ఏంటంటే యాడింగ్ 20% బోనస్ ఇన్ ఎంప్లాయీస్ సాలరీస్ అనేది చేయాలండి. అంటే మనకు ఎంప్లాయీస్ ఉంటారు కదండీ! ఆ ఎంప్లాయీస్‌కి ఒక 20 గాని, 30 గాని, 40 గాని, ఒక 50 గాని, 10 గాని ఇట్లా పర్సెంటేజ్ బోనస్ అనేది ఎలా యాడ్ చేయాలనేది మనం ఈ ఎక్సెల్‌లోనే చూసుకుందాం. ఓకేనా అండి. మరి ఎలా ఉంటది ఏందనేది చూసుకున్నట్టయితేనంటే సేమ్ మనకు ఎక్సెల్‌లోని మనకున్నాయి కదండీ షీట్. ఓకేనా అండి. షీట్‌లోని కాలమ్స్ ఉన్నాయి. కాలమ్ ఏ, బి, సి, డి ఈ విధంగా తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ రోస్ వచ్చేసాయండి. రోలోని 1, 2, 3 నుండి 5 వరకు తీసుకున్నా. మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా చూసుకోవచ్చు. ఓకేనా అండి. మరి దీంట్లో వచ్చేసి ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ అనేది తీసుకోవాలండి. ఓకేనా అండి. ఎంప్లాయీ నేమ్ ఇచ్చుకున్న తర్వాత సమ్ నేమ్స్ మీ ఇష్టానుసారంగా నేమ్స్ అనేది తీసుకోండి. మినిమం ఒక 10 ఆర్ 15 ఇలా క్రియేట్ చేసుకోండి. ఓకేనా అండి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి డిపార్ట్మెంట్ అండి. డిపార్ట్మెంట్‌లోనే ఒక కంపెనీలోనే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క టైప్‌లో ఉంటదండి. ఓకేనా అండి. సాలరీస్ కూడా డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఒక్కో డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క సాలరీ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు మనకొచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఏమేమి ఇచ్చిందంటే అకౌంటెంట్ అనేది ఒకటి ఇచ్చిన, అండ్ సేల్స్ అనేది ఒకటి ఇచ్చిన, అండ్ ఫైనాన్స్, ఐటీ ఇట్లా వాళ్ళ పర్సన్స్ అనేది క్రియేట్ చేసినామండి. మరి దీంట్లో వచ్చేసి వాళ్ళకు సాలరీస్ అనేది కూడా మనం క్రియేట్ చేసినాం. ఓకేనా అండి. ఎంతుంది అకౌంటెంట్‌కు 68,500 అనేసినాము. అండ్ 25,000 ఒకటుంది. అండ్ 34,500 ఒకటుంది. అండ్ 45,000 ఒకటుందండి. మరి వాళ్ళకు 20% బోనస్ అనేది యాడ్ చేస్తే వచ్చే సాలరీని కాలిక్యులేట్ చేయడం అండి ఇక్కడ. మరి ఎలా చేస్తాం ఏందనేది చూద్దామండి. ఓకేనండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫార్ములా ఉందండి. ఏముందండి? ఈక్వల్ టు అని ఉందండి. ఈక్వల్ టు C2 స్టార్ అని ఉందండి. C2 అంటే ఏందంటే చూడండి మనకు సాలరీ అండి. ఓకేనండి. సి అనేది సాలరీ అండ్ 2 అనేది రాజు అనే పర్సన్‌కండి. ఓకేనా అండి. C2 ఇచ్చిన తర్వాత స్టార్ అని ఇచ్చుకోవాలండి. ఓకేనా అండి. స్టార్ ఇచ్చి ఎంత పర్సెంటేజ్ యాడ్ చేస్తున్నామో అది 20 అని ఇచ్చి యాబ్లిక్ 100 అని ఇచ్చుకోవాలండి. ఓకేనా అండి. ఇచ్చిన తర్వాత ప్లస్ C2 అని ఇచ్చుకోవాలండి. ఏ దానికి యాడ్ కావాలంటే దీనికి యాడ్ కావాలి. ఎంత 100కి 20% అని ఇట్లా. ఓకేనా అండి. మరి ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తేనంటే మనకిక్కడ 20% బోనస్ అనేది యాడ్ అయిన తర్వాత వచ్చేటువంటి సాలరీ అనేది మనకు ఈ యొక్క సెల్‌లో వచ్చేస్తదండి. ఓకేనా అండి. ఇదే దీనికి సంబంధించినటువంటి ఫార్ములా. ఒకదాన్ని క్లిక్ చేసిన తర్వాత మిగతా అన్నిటికి రావాలంటే తెలుసు కదండీ. సేమ్ క్లిక్ ఇచ్చుకుంటే సరిపోద్ది. లేదనుకుంటే ఆ రో నంబర్ ఎంటర్ చేసుకుంటానంటే మిగతాయి కూడా వచ్చేస్తాయండి. ఓకేనా అండి. థాంక్ యూ.